యుక్రెయిన్ పైన ప్రతిదాడి చేయడానికి రష్యా ఆయుధ పూజ చేసి తమ యొక్క ఆయుధాలను సిద్ధం చేసుకుంటోందండి. రష్యా ప్రయోగించే ఒక్కొక్క ఆయుధం గురించి తెలిస్తే మైండ్ ఆగిపోవాల్సిందే. చాలా ఎక్స్క్లూజివ్ గా ఈ కంటెంట్ ఉండబోతోంది. ఈ వీడియో రీచ్ కోసం 10,000 లైక్స్ దయచేసి చేయండి అండ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఆదివారం రోజు జో బైడెన్ యుక్రెయిన్ కు రష్యా పైన దాడి చేయమని ఆథరైజేషన్ ఇచ్చాడు. మంగళవారం రోజు యుక్రెయిన్ రష్యా పైన యుఎస్ మేడ్ ATACMS మిసైల్స్ తో దాడి చేసింది. ఈ రెండిటి గురించి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను. నెక్స్ట్ నిన్న యుక్రెయిన్ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్లి యునైటెడ్ కింగ్డమ్ యొక్క MBDA అనబడే ఒక కంపెనీ తయారు చేసిన స్టార్మ్ షాడో మిసైల్ ను రష్యా పైన ఫైర్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, ఎందుకని రష్యా యొక్క మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అయిన S-300 లేదా S-400 డిటెక్ట్ చేయలేకపోతున్నాయి అని. దీనికి సమాధానం చెప్పే ముందు ఈ మ్యాప్ ఒకసారి చూడండి. ఇది యుక్రెయిన్, ఇది రష్యా. ఈ ఏరియాస్ యొక్క పేర్లు లుహాన్స్క్, డొనెట్స్క్ అండ్ ఖార్కివ్. ఈ మూడు రీజన్స్ యొక్క దాదాపు 40% భూభాగాన్ని రష్యా సైనికులు కంట్రోల్ చేస్తున్నారు. ఇక క్రైమియా గురించి తెలిసిందే. 2014 నుండి క్రైమియా రష్యా అండర్ లోనే ఉంది. ఈ మూడు ఏరియాస్ యొక్క బార్డర్ లోనే ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. ఇక్కడ గేమ్ ఎలా మారింది అంటే, అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలిచాడు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో నేను ఈ యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేస్తాను అన్నాడు. ఇక్కడ ఆపేస్తాను అంటే మీనింగ్ ఏంటి అంటే, పుతిన్ తో జెలెన్స్కీతో కూర్చొని మాట్లాడుతాడు, నెగోషియేషన్స్ చేస్తారన్నమాట. ఈ డిస్కషన్స్ లో ట్రంప్ పుతిన్ కు ఎక్కువ ఫేవర్ చేస్తాడు అని అందరూ అనుకుంటున్నారు. ఈ ఒప్పందంలో లుహాన్స్క్, డొనెట్స్క్, ఖార్కివ్ ఈ మూడు రీజియన్స్ యొక్క ఎక్కువ భూమి ట్రంప్ రష్యాకే ఇస్తాడు అని జెలెన్స్కీ భయపడుతున్నాడు. దీంతో జెలెన్స్కీ లాస్ట్ వీక్ అమెరికాకు వెళ్లి బైడెన్ ను కలిశాడు. జెలెన్స్కీ ఏమని అడిగాడు అంటే, నాకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వండి, యుద్ధం చేయడానికి నాకు ఫండింగ్ కావాలి అన్నాడు. రష్యా మా యొక్క భూభాగం మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది అని జెలెన్స్కీ కంగారు పడుతున్నాడు. సోర్సెస్ ఆధారంగా వచ్చిన వార్తలు ఏంటి అంటే, ట్రంప్ జనవరి 28 ప్రెసిడెంట్ గా గద్దెను ఎక్కే ముందే యుక్రెయిన్ సైనికులకు ఫండింగ్ చేసి ఈ లుహాన్స్క్, డొనెట్స్క్ అండ్ ఖార్కివ్ రీజన్స్ నుండి రష్యా సైనికుల్ని ఎంత వీలైతే అంత వెనక్కి నెట్టడానికి అమెరికా ప్లాన్ చేస్తోంది. ఇక్కడ నుండి రష్యా సైనికుల్ని వెనక్కి నెట్టి ఈ మూడు రీజన్స్ లో యుక్రెయిన్ సైనికుల ఆధిపత్యం ఉంటే ట్రంప్ వచ్చిన తర్వాత జరిగే చర్చల్లో యుక్రెయిన్ కు ఎక్కువ భూమి వస్తుంది అన్నమాట. అలా కాకుండా ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపేసి దాని ద్వారా రష్యా లాభపడితే చరిత్ర డెమోక్రటిక్ పార్టీ కారణంగా యుక్రెయిన్ తమ భూభాగాన్ని పుతిన్ కు ఇవ్వాల్సి వచ్చింది అని గుర్తుపెట్టుకుంటుంది. ఇది చరిత్రలో డెమోక్రటిక్ పార్టీ నాయకులకు ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. ఇప్పటికీ ట్రంప్ 2014లో డెమోక్రటిక్ పార్టీ నాయకుడు బరాక్ ఒబామా కారణంగా పుతిన్ క్రీమియాను స్వాధీనం చేసుకున్నాడు, ఇది యుఎస్ చేసిన తప్పు, యుఎస్ పుతిన్ ని ఆపలేకపోయింది అని మొన్న కూడా ట్రంప్ వేలెత్తి చూపాడు. ప్రతి ఒక్క ఎన్నికల ప్రచారాల్లో ట్రంప్ ఇదే మాట అంటూ ఉంటాడు. రేపు కూడా ట్రంప్ లేదా రిపబ్లిక్ పార్టీ నాయకులు జో బైడెన్ కారణంగా ఈ మూడు రీజన్స్ యుక్రెయిన్ కోల్పోయింది అని మాట్లాడుకుంటారు. కాబట్టే ట్రంప్ రాకముందే, బిఫోర్ ట్రంప్, రష్యన్ సైనికుల్ని వెనక్కి నెట్టాలి అని ప్లాన్ చేస్తున్నారండి. యాక్చువల్లీ ఈ యుద్ధం మొదలవ్వడానికి కారణం యుక్రెయిన్ నాటోలో చేరాలి అనుకోవడమే. కొంతమంది ఏమంటారు, యుక్రెయిన్ డెమోక్రటిక్ కంట్రీ, ఏ కూటమిలో చేరాలి ఏ కూటమిలో చేరకూడదు అని డిసైడ్ చేసే హక్కు యుక్రెయిన్ కు ఉంది అంటారు. కానీ పుతిన్ ను సపోర్ట్ చేసేవారు ఏమంటారు, నాటోలో ఎందుకని రష్యాను జాయిన్ చేయించుకోవడం లేదు, నాటో అనేది ప్రపంచ శాంతి తీసుకురావడానికి స్థాపించిన సంస్థే అయినప్పుడు అటువంటప్పుడు యూరోప్ లోని రష్యాకు ఎందుకని నాటోలో స్థానం లేదు, నాటో క్లియర్ గా రష్యాకు వ్యతిరేకంగా స్థాపింపబడింది, యుక్రెయిన్ అనేది రష్యాకు నైబరింగ్ కంట్రీ, ఈ నైబరింగ్ కంట్రీ కూడా నాటోలో జాయిన్ అయిపోతే నాటో ఫోర్సెస్ రష్యా యుక్రెయిన్ యొక్క పెద్ద బార్డర్ లో కాపలా కాస్తారు. దీని కారణంగా రష్యా యొక్క ఇంటిగ్రిటీ థ్రెట్ లో ఉంటుంది అని రష్యా భయపడుతోంది. ఈ అమెరికా రష్యా పంతం కారణంగా యుక్రెయిన్ ప్రజలు నష్టపోతున్నారు. ఒకప్పుడు మెడికల్ హబ్ గా ఉన్న యుక్రెయిన్ ఇప్పుడు అంబులెన్స్ తిరిగే ఎమర్జెన్సీ యార్డ్ లా మారిపోయింది. సో ఈ మూడు రీజన్స్ లో రష్యన్ సైనికుల్ని వెనక్కి నెట్టడానికి యూకే మేడ్ స్టార్మ్ షాడో మిసైల్స్ ను ప్రయోగించడం జరిగింది. రష్యా యొక్క యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అయిన S-300, S-400 లేదా S-500 ఈ మిసైల్స్ ను ట్రేస్ చేయలేవు. ఎందుకంటే ఈ మిసైల్స్ ఇక్కడ పైన ఉన్న శాటిలైట్ ద్వారా లాంచ్ అవుతాయి, ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా టార్గెట్ ను లాక్ చేస్తాయి అండ్ ఇవి లో ఆల్టిట్యూడ్ లో ఎగరడం కారణంగా దీన్ని ఇంటర్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఈ స్టార్మ్ షాడో మిసైల్స్ ను యుక్రెయిన్ ఈ మ్యాప్ లో కనిపిస్తున్న కురస్క్ రీజియన్ మీద డ్రాప్ చేసింది. ఈ రీజియన్ లో రష్యా నార్త్ కొరియన్ సైనికుల్ని డిప్లాయ్ చేసిన విషయం మనకు తెలుసు. ఈ కురుస్క్ రీజియన్ లో ఉన్న నార్త్ కొరియన్ సైనికులు ఒకవేళ చనిపోతే కిమ్ జాంగ్ ఉన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. యుద్ధం విస్తరించే అవకాశం ఉంది. ఈ మ్యాప్ లో చూస్తున్న ఈ రెడ్ కలర్ మార్కింగ్ ఉంది కదా, ఈ ఏరియాలో రష్యన్ సైనికులు ఉన్నారు అన్నమాట. వీళ్ళను ఇక్కడ నుండి వెనక్కి నెట్టడానికి యుక్రెయిన్ మిసైల్స్ ను రెడీ చేసుకుని ఫైర్ చేస్తోంది. యుక్రెయిన్ మిసైల్స్ ఎక్కడి వరకు వెళ్ళగలవు అంటే ఈ ఏరియాస్ అయిన మాస్కో, కురస్క్, వెరనోస్ ఈ ఏరియా మొత్తాన్ని యుక్రెయినియన్ మిసైల్స్ కవర్ చేయగలవు అన్నమాట. సో గేమ్ అర్థమైందా?
సో యుక్రెయిన్ వేసిన ఈ ప్లాన్ను కౌంటర్ చేయడానికి రష్యా తమ యొక్క రాక్షసి మిజైల్ను రెడీ చేయడం జరిగింది. India.com పబ్లిష్ చేసిన ఈ ఆర్టికల్ చూడండి. బ్యాడ్ న్యూస్ ఫర్ యుక్రెయిన్, యుఎస్ యాజ్ రష్యా గెట్స్ రెడీ టు లాంచ్ పవర్ఫుల్ RS-26 రుబేజ్ మిజైల్స్. ఈ RS-26 మిజైల్స్ అనేవి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్. ఇవి న్యూక్లియర్ వెపన్స్ అంటే అణు ఆయుధాలను కూడా క్యారీ చేయగలవు. ఈ RS-26 మిజైల్స్ దాదాపు 6000 కిలోమీటర్ల వరకు వెళ్ళగలవు. అంటే సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తా. మాస్కో నుండి ఈ మిజైల్స్ ను ఫైర్ చేస్తే ఇవి యూకే వరకు వెళ్ళగలవండి. ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ ఈ INF సంస్థ ఏం చూసుకుంటుంది అంటే ఒక మిజైల్ యొక్క రేంజ్ 5500 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉండకూడదు అని ఇది చూసుకుంటుంది. ఈ ట్రీటీలో యుఎస్ రష్యా జాయిన్ అయింది. బట్ 2019లో రష్యా RS-26 మిజైల్స్ ద్వారా దాదాపు 6000 కిలోమీటర్ల దూరం వరకు టార్గెట్ను హిట్ చేయగలుగుతుంది అని తెలుసుకొని INF సంస్థ ఈ మిజైల్ను బ్యాన్ చేశారు. ఈ మిజైల్ గురించి తెలుసుకునే ఈ ట్రీటీ నుండి అమెరికా కూడా 2019లోనే వెనక్కి వెళ్ళిపోయింది. ఈ మిజైల్ దాదాపు 1000 నుండి 30 కేజీల పేలోడ్ను క్యారీ చేయగలదు. ఈ ఒక్క మిజైల్ యూరోపియన్ దేశాల్లో ఉన్న అన్ని క్యాపిటల్స్ ను హిట్ చేయగలవు. ఉదాహరణకు ఈ మిజైల్ అనేది రష్యా నుండి ఫైర్ చేస్తే లండన్, బెర్లిన్, ప్యారిస్ వరకు చేరుకోగలవు, టార్గెట్ ను హిట్ చేయగలవు. అండ్ ఇవి న్యూక్లియర్ వెపన్స్ ను కూడా క్యారీ చేయగలవు. టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా మొన్నటి నుండి వస్తున్న సమాచారం ఏంటి అంటే రష్యా ఆస్ట్రాఖాన్ రీజియన్ లో ఉన్న కపుస్టిన్ యార్ టెస్టింగ్ రేంజ్ నుండి ఈ మిజైల్స్ను యుక్రెయిన్ పైన ఫైర్ చేస్తుంది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. నిన్న అమెరికా మరియు ఇతర నాటో దేశాల్లో యుక్రెయిన్లో ఉన్న తమ ఎంబసీస్ను క్లోజ్ చేసుకున్నారు. ఎందుకు క్లోజ్ చేసుకున్నారు అంటే రష్యా తమ పైన హిట్ చేస్తోంది అని తెలుసుకునే క్లోజ్ చేశారు. యుక్రెయిన్ ప్రజలను బంకర్స్లో వెళ్ళి దాక్కోవాలి అని హెచ్చరించారు. ఈ RS-26 రష్యన్ మిజైల్ను ఎందుకు రాక్షసి మిజైల్ అంటున్నారు అంటే దీని యొక్క స్పీడ్ గెస్ చేయండి. జస్ట్ వైల్డ్ గెస్ వేయండి. దీని స్పీడ్ మ్యాక్ 20 అండి. అంటే గంటకు 24,000 కిలోమీటర్ల వేగంలో ఇవి ప్రయాణిస్తాయి. కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే ఈ మిజైల్ యుక్రెయిన్ పైన దాడి చేయగలవు. మాస్కో నుండి దీన్ని లండన్ వైపు ఫైర్ చేస్తే కేవలం 15 నిమిషాల్లో టార్గెట్ను చేరుకుంటాయి. ఈ మిజైల్స్ అవన్గార్డ్ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అనే టెక్నాలజీ ద్వారా ప్రయోగించబడతాయి. అవన్గార్డ్ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అంటే మామూలుగా బ్యాలిస్టిక్ మిజైల్స్ను ఫైర్ చేస్తే దీని యొక్క పాత్ అంటే దీని యొక్క దారి పారాబోలిక్ షేప్లో ఉంటుంది. ఈ బ్యాలిస్టిక్ పాత్ను ఐరన్ డోమ్, థాడ్, S-400 లేదా S-300 వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈజీగా ట్రాక్ చేయగలవు, గాల్లోనే ధ్వంసం చేయగలవు. కానీ అవన్గార్డ్ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ టెక్నాలజీ ద్వారా ఫైర్ అయ్యే ప్రతి ఒక్క మిజైల్ అంటే RS-26 వంటి రాక్షసి మిజైల్ యొక్క పాత్ షార్ప్గా ఉంటుంది. అంటే ఈ ఫోటోలో చూపించినట్లు ఉంటుంది. ఈ మిజైల్ తన పాత్ను అంటే ట్రాజెక్టరీను గాల్లోనే చేంజ్ చేసుకుంటూ మ్యానోవర్ అవుతూ కన్ఫ్యూజ్ చేస్తూ వెళ్తుంది కాబట్టి దీన్ని ఇంటర్సెప్ట్ చేయలేరు. యుక్రెయిన్ దగ్గర ఉన్న ప్యాట్రియాట్ అనబడే యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ డెఫినెట్గా దీన్ని ఇంటర్సెప్ట్ చేయలేదు. దీన్ని ఇంటర్సెప్ట్ చేయడానికి అమెరికన్ మేడ్ థర్డ్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను డిప్లాయ్ చేయాలి. ప్రస్తుతం ఇది ఇజ్రాయెల్లో డిప్లాయ్ అయ్యింది. ఇప్పుడు ఈ థర్డ్ సిస్టమ్ను యుక్రెయిన్కు తీసుకురావడానికి సమయం లేదు మిత్రమా, చాలా లేట్ అయిపోయింది. రష్యన్ ఆర్మీ యుక్రెయిన్ బార్డర్ వైపు అడ్వాన్స్ అవుతోంది. యూరోప్లో యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. ఈ యూరోప్ వింటర్లో యుద్ధ వేడి మొదలవ్వనుంది. అయితే అన్ట్రస్టెడ్ సోర్సెస్ ద్వారా రష్యా యుక్రెయిన్ పైన ఆల్రెడీ దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మేబీ ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఈ న్యూస్ గురించి ఒక కన్ఫర్మేషన్ అనేది రావచ్చు. ప్రస్తుతం కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే రష్యా యుద్ధ ట్యాంకర్లు, మిజైల్ లాంచర్స్, బ్యాటరీస్, రష్యన్ నార్త్ కొరియన్ సోల్జర్స్ అందరూ ఫ్రంట్ లైన్స్ వైపు అడ్వాన్స్ అవుతున్నారు. ఇక్కడ అడ్వాన్స్ అవుతున్న వీడియోస్ చూడొచ్చు. రష్యా ప్రస్తుత లక్ష్యం క్రీమియా, లుహాన్స్క్, డొనెట్స్క్ ఈ ముఖ్య నగరాలను అంటే ఈ ముఖ్య ఏరియాస్ను కాపాడుకోవాలి, వీటి యొక్క భూభాగాన్ని తమ కంట్రోల్లో ఉంచుకోవాలి అని రష్యా చూస్తుంది. దిస్ ఈజ్ రష్యాస్ ప్రైమరీ గోల్. రిపోర్ట్స్ ఆధారంగా కన్ఫర్మ్ కాదు, రష్యా యొక్క యుద్ధ విమానాలు ప్రస్తుతం యుక్రెయిన్ పైన దాడి చేస్తున్నాయి అని చెబుతున్నారు. రష్యా తమ యొక్క రష్యన్ మేక్ సెల్ఫ్ ప్రొపెల్డ్ మైండ్ క్లియరింగ్ రాకెట్ లాంచర్స్ను, UAR-77 మెట్రోరైట్ వంటి అడ్వాన్స్డ్ మిజైల్ సిస్టమ్స్ను, ఎక్స్ప్లోజివ్స్ను ఫ్రంట్ లైన్స్ వరకు తీసుకుని వెళ్తోంది అనే వార్తలు వస్తున్నాయి. అమెరికా యుక్రెయిన్కు దాదాపు $300 మిలియన్ ఫండింగ్ ఇచ్చింది. ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాము అంటున్నారు. అయితే అమెరికన్ ప్రజలు మా ట్యాక్స్ డబ్బులను మీరెందుకు యుక్రెయిన్ యుద్ధానికి వాడుతున్నారు అని భయపడుతున్నారు, కంగారు పడుతున్నారు, బాధపడుతున్నారు. కెనడా ప్రధానమంత్రి బిన్ ట్రూడో రంగంలో దిగి ఈయన అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన ఏమన్నారు అంటే ఎస్, యుక్రెయిన్కి అమెరికా సపోర్ట్ చేసింది, వావ్, యుక్రెయిన్ యుద్ధంలో దిగాలి అని ఈయన చెబుతున్నారు. ఫ్రాన్స్, UK నాయకులు కూడా డెఫినెట్గా యుక్రెయిన్కే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వీరి యొక్క పొలిటికల్ ఐడియాలజీ,
అండ్ అమెరికా యొక్క డెమోక్రటిక్ పార్టీ యొక్క ఐడియాలజీ ఒక్కటే, వీళ్ళందరూ లిబరల్ పార్టీస్. సో డెఫినెట్గా వీళ్ళు పుతిన్కి యాంటీగానే ఉంటారు. సో ఫైనల్లీ కంక్లూడ్ చేయాలి అంటే యుక్రెయిన్లో వింటర్ రాబోతోంది. పవర్, ఎలక్ట్రిసిటీ లేకుంటే యుక్రెయిన్ ప్రజలు తమ ఇంటి నుండి బయటకు రాలేరు, నీళ్లు తాగలేరు, స్నానం చేయలేరు, ఏమీ చేయలేరు. పుతిన్ యుక్రెయిన్ యొక్క ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఎలక్ట్రికల్ గ్రిడ్స్ పైన, కోల్ మైన్స్ పైన, హీట్ ను జనరేట్ చేసే ప్లాంట్స్ పైన దాడి చేస్తాడు అని వార్తలు వస్తున్నాయి. ఇలా చేస్తే యుక్రెయిన్ ప్రజలు చలికి గడ్డకట్టిపోతారు. యుక్రెయిన్ సైనికులు యుద్ధం చేయలేరు, యుద్ధం కూడా ఆగిపోయే అవకాశం ఉంది. ఇదే వింటర్ కారణంగా 1942లో ఏం జరిగిందో గుర్తుందా? బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్ గ్రాడ్ గుర్తుందా? ఆ యుద్ధంలో హిట్లర్ వంటి వార్ మోంగరే మూసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు, ఓడిపోయాడు, తగ్గాడు. ఎందుకంటే వింటర్ జర్మనీ సైనికుల ఎముకలను విరిచేసిందండి. సో వింటర్ వస్తోంది, జాగ్రత్త. దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. నా కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. నా బ్యాకప్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ బ్యాకప్గా పెట్టుకున్నా, మెయిన్ ఛానల్కి ఏదైనా అయితే ఇక్కడ వీడియోస్ వస్తాయి. సో బ్యాకప్ ఛానల్ లింక్ కూడా కింద ఇస్తున్నా. జై హింద్.